హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు మష్రూమ్స్ కర్రీ వండుతున్నానండి. ఇవి మష్రూమ్స్ డీమార్ట్లో తెచ్చారు, మా వారు రాత్రే తీసుకొచ్చారు. ఆ కర్రీ వండుతున్నాను అనమాట. మష్రూమ్స్ అయితే ఇదివరకు తెచ్చినప్పుడు ఒకసారి మష్రూమ్స్ కోసింగానే లోపల బ్లాక్గా అలా ఉన్నాయి. ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఇదివరకు ఆ లోపలదంతా పడేసి పైన వైట్గా ఉన్నాయి వాటికే కోసి అవి కట్ చేసి వండాను. అప్పుడు నాకు తెలియలేదండి మష్రూమ్స్ లోపల అలానే ఉంటాయి కొనుక్కొచ్చినాయి అని. తర్వాత ఇంట్లో వైపు వస్తున్నప్పుడు కూడా తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు. అప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఇంకప్పుడు అనిపించింది మష్రూమ్స్ బయట కొన్నవి ఎప్పుడైనా సరే అలానే ఉంటాయి అని అనుకున్నాను. మేము ఎప్పుడు తీసుకున్నా, మేము ఎప్పుడు వండినా సరే నాటు పుట్టకొక్కులు ఉంటాయి చూసారా, పుట్టల్లో పొలాల్లో ఉంటాయి పుట్టకొక్కులు. సేమ్ అవైతే నాకు తెలుసు ఎక్కువగా అవే వండుకుంటాం. బయట తెచ్చినవి చాలా చాలా తక్కువ అండి. అంతగా టేస్ట్ ఉండవు అని చెప్పేసి నేనైతే వద్దంటాను. కానీ మష్రూమ్స్ చాలా మంచిది అని మా వారు తెచ్చుకున్నారనమాట. ఆయన కూడా ఇప్పుడేంటంటే మష్రూమ్స్ అవి తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చూసి తీసుకొచ్చుకున్నారు. ఇంకా అందుకని వండుతున్నాను. ఈరోజు మష్రూమ్స్ కర్రీ వండుతున్నాను. ముందుగా 3 టమాటాలు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకున్నాను. పెద్దగానే కట్ చేశాను, ఎందుకంటే వాటిని మిక్సీకి వేసేస్తానండి. అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా మిక్సీకి వేసేస్తానండి. ఒక ఉల్లిపాయ అయితే పెద్దగా కట్ చేసుకున్నాను, మిగతా అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఒకటేమో కూరకి, ఒకటేమో మష్రూమ్ కర్రీ ఉట్టి వైట్ రైస్లో కన్నా కూడా కొంచెం బిర్యానీగా చేసుకుంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి అనిపించింది. వైట్ రైస్లో కన్నా బిర్యానీ చేసుకుందామని చెప్పేసి అందుకని బిర్యానీకి, కర్రీకి రెండింటికి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ కూరగాయలు. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది కర్రీలోకి అండి, పెద్దగా కట్ చేసుకున్నవి ఏంటంటే బిర్యానీలోకి వేసేస్తాను. ఇంకా పచ్చిమిర్చి, మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకుంటే ఇంకా ప్రాసెస్ అయితే బిగించేసుకోవటమే. మష్రూమ్స్ ఇదివరకు వాటికన్నా కూడా ఇవి పర్లేదండి, బాగానే ఉన్నాయి. మరీ నల్లగా అలా ఏం లేవన్నమాట, కొంచెం పెద్దగా తెచ్చారు. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. చాలా చాలా బాగుంది. కర్రీని ఇలా చేయండి, చాలా బాగుండిద్ది. నాటు పుట్టకొక్కలు అనుకోండి, చాలా ఊరకనే ఉడికిపోతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ కర్రీ. నాకు ఎప్పుడైనా సరే పొలంలో మొలిచే పుట్టకొక్కలే చాలా ఇష్టం అండి. ఇది చాలా తక్కువ అనమాట. మా వారి కోసమే కేవలం వండుతున్నాను. నాకు కూడా పర్లేదులేండి, నచ్చింది. ఆ పుట్టపొక్కులతో పోల్చుకుంటే ఇవి కొంచెం రుచి తక్కువ అనమాట. నాకైతే అది బాగా అర్థమయ్యింది. ఇంకా ఈ కర్రీ అయితే ఇప్పుడు చూడండి, మష్రూమ్స్ కోసుకున్నాను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెండింటికి, బిర్యానీకి అండ్ మష్రూమ్ కర్రీకి సరిపోను అన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇంకా అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇదిగో చిన్న అల్లం ముక్క తీసుకున్నాను కర్రీకి అనమాట. అది ఇప్పుడు ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా అందులో వేసేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర పొడి వేసానండి. 2 మిక్సీకి వేసేసుకున్నాను, కర్రీలోకి కావాలి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో చూడండి, కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, 2 టమాటాలు కట్ చేసుకున్నాను కదా, అవి ముక్కలు వేసేసాను. తర్వాత దాసం చెక్క, లవంగాయి, కొంచెం మిరియాలు, తర్వాత ఇంకా ఇందులోకి అల్లం, కొంచెం యాలక్కాయ 1-2 వేసుకోండి. మసాలా చాలా బాగుండిద్ది అనమాట. అన్నీ ఇలా మిక్సీకి వేసేసుకొని జీడిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. నేను ఇవన్నీ కట్ చేసేలోపు జీడిపప్పు నానిపోయాయి. ఒక 10 జీడిపప్పు లోపు వేసుకోండి, ఉంటే వేసుకోండి, వేయాలని ఏం లేదు. జీడిపప్పు లేని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, అవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను. చిన్న ముక్క చూపించాను కదా, అల్లం, వెల్లుల్లిపాయి, పెరుగు, ఇవన్నీ వేసుకొని మిక్సీకి వేసేసుకోవటమేనండి. మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా పేస్ట్ రెడీ చేసేసుకుంటే ఇంకా మసాలా మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నాను.
ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పుట్టకొక్కులు వేసి వేయించుకోవాలి. పుట్టకొక్కులు కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసుకుంటే చాలా బాగుండిద్దండి కర్రీ. ముందుగా పుట్టకొక్కులు వేసుకొని వేయించుకోవాలి. కొంచెమేనండి, బాగా బాగా ఎక్కువ వేయించకండి. మరీ వేయించుకున్నారనుకోండి తప్పటిలాగా అయిపోతాయి. అలా వేయించుకోకుండా కొంచెం లైట్గా వేయించుకోండి ఆయిల్లో. ఇది సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇంకా నేను తీసేసుకుంటున్నాను. పుట్టకొక్కుల్లో కూడా బాగా వాటర్ ఎక్కువగానే ఉందండి. బాగా నీరు అనేది వచ్చేసింది అనమాట ఆయిల్లో వేసింగానే. ఇప్పుడైతే కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసాను, అవి వేసి వేయించుకుంటున్నాను. ఇందులో తాలింపు గింజలు అండ్ జీలకర్ర కొంచెం వేసి స్టార్టింగ్ వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. నేను అవి వేసినవి స్కిప్ అయిపోయినట్టుంది. తాలింపు దినుసులు, జీలకర్ర అవి వేసిన తర్వాత కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. అవి కూడా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో అయితే నేను ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూసారా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా ఇలా వచ్చేసిన దాంట్లో ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను. ఇందులో ఏమేమి వేసానో మీరు అందరు చూసారు కదా. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయటం వల్ల నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. నా వీడియో కూడా కొంచెం ఎక్కువగా వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ ఉండిద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. ఛానల్ ముందుకి గ్రోత్ అవ్వాలంటే కొంచెం లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. మసాలా వేసాను కదండి, మసాలా బాగా వేయించుకోండి. ఆయిల్లో వేయించుకుంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిన దాకా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఈ మసాలా కొంచెం అడుగంటుతూ ఉండిద్దే, జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ మొత్తం కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా మష్రూమ్స్ కూడా వేసేస్తాను. ఇంకా మసాలాలో ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే ఇంకా పసుపు, ఉప్పు, కారం. నేను ఇందాక చేసి పెట్టుకున్నాను కదండి ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ఇంకా అవి వేస్తున్నాను. ఇవి వేస్తేనే కూర అనేది టేస్ట్గా ఉండిద్ది. చూడండి, 1 స్పూను ధనియాల పొడి వేసాను. తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసానండి. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. అలానే ఈ మసాలా గ్రేవీ మొత్తం బాగా చక్కగా ఆయిల్లో వేగిపోయిందనమాట. పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. మసాలా మనం ఎంత చక్కగా వేయించుకుంటామో కర్రీ కూడా చాలా టేస్ట్గా ఇందులోనే ఉండిద్దండి. మనం మసాలా వేయటంలోనే ఉండిద్ది అనమాట. 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. ఇంకా అన్ని రకాలు వేసేసుకున్నట్టేనండి. ఇంక ఇవి వేగుతూ ఉంది కాబట్టి ఇంకా ఇందులో మష్రూమ్స్ స్టార్టింగ్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. అలానే చాలా టేస్టీగా ఉండిద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేను పచ్చిమిర్చి వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి. 2 పచ్చిమిర్చి పొడుగ్గా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి. చూడండి గ్రేవీ మొత్తం చక్కగా వేగిపోయింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇంకా మష్రూమ్స్ అయితే వేసేసాను.
ఇదే ప్రాసెస్ నాటు పొట్టకొక్కులు కనుక మీకు దొరికితే అవి తెచ్చి చేసుకోనండి, చాలా బాగుండిద్ది. అసలు ఇలాంటి కూర చేసుకొని తిన్నారనుకోండి, అసలు చికెన్ అవేం సరిపోతాయి అనిపించిద్దండి. నాకు మష్రూమ్స్ మామూలుగా దొరికే పొలాల్లో దొరికేవి చాలా చాలా ఇష్టం అనమాట. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు వాటికి వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మష్రూమ్స్ కొంచెం మసాలాలో కొంచెం ఉడికితే ఒక 5 మినిట్స్ అలా ఉడికేసాయి అనుకోండి, బాగా మసాలా పట్టిద్ది అనమాట, చాలా బాగుండిద్ది. ఒక 5 మినిట్స్ ఉంచండి. ఆ వాటర్ కొంచెమే కదా నేను వేసింది, అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంకైతే ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి, సిమ్లోనే ఉండాలి. ఇంకా సిమ్లో ఉండి ఉడుకుతూ ఉండిద్ది కూర. ఇంకా నేనైతే పొయ్యి మార్చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ వాటికి నెయ్యి వేసాను స్టార్టింగ్, తర్వాత ఒక గంట వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఇందులో బిర్యానీ ఆకులు ఒక 2 నుంచి 3 వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగాయి వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు ఉన్నాయి కదా, పొడుగ్గా పెద్దగా కట్ చేసుకున్నవి, అవి వేసేసాను. కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసామంటే వంట ఎంతసేపు అండి, వండటం చాలా సింపుల్గా అయిపోతుంది. మనం కట్ చేసుకోవటమే కొంచెం లేట్ అనమాట. అవి కట్ చేసి రెడీ పెట్టుకుంటే వంట ఏముంది, అరగంట కూడా పట్టదు, దనాదన్ అయిపోతుంది. అన్నీ కట్ చేసుకొని ఫాస్ట్గా అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా వంట అయిపోయిద్ది, చాలా టేస్ట్గా కూడా చేసుకోవడానికి ఉండిద్ది. వైట్ రైస్లో కన్నా బిర్యానీలో తింటే బాగుండిద్ది అని చెప్పేసి కొంచెం ఇలా చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బిర్యానీ అంటే ఎక్కువగా మనం ఏమీ ఆయాసపడే అవసరం లేదు. చూడండి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను 2 స్పూన్లు. ఆ అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేయించుకోవాలి, పచ్చివాసన మొత్తం పోవాలి. అవి వేగంగానే కలర్ చూడండి చేంజ్ అయిపోతుంది. ఇందులో పసుపు, కారం కూడా వేసుకుంటున్నానండి నేనైతే, మరీ వైట్ రైస్ లాగా కాకుండా కలర్ చేంజ్ అయ్యిద్ది కదా, కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం పసుపు, కారం వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం కూరలో కూడా వేసేసానండి. ఇంకా సాల్ట్ అనేది వేసేసాను. ఇంకా అంతా వేగేసింది కాబట్టి, ఇంకా ఉల్లిపాయలు అన్నీ మగ్గాయి కాబట్టి, ఇంకా ఇందులో అయితే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబుల్ వాటర్ పోసేసుకుంటున్నానండి. ఇంతేనండి. ఒక్కసారి మనకి ఎసరు అనేది కాగిన తర్వాత టేస్ట్ అనేది చూసుకోండి. నాకైతే సరిపోయింది, మీరు చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసి రైస్ అనేది వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసానండి. కూర అయితే రెడీ అయిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, కూర గుమగుమలాడిపోతుంది. అలానే బిర్యానీకి కూడా ఎసరు కాగిపోయినాయి. రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఇంకా పళ్ళెంలో పెట్టేసుకొని తింటమేనండి. గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అండ్ బిర్యానీ ప్రాసెస్ అయితే ఇదండి. మేము కూడా చేసుకున్నాము, మీరు కూడా చేసుకొని తినండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇదండి కర్రీ, చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.